బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ మేరకు యోగాంధ్ర గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమంలో 3.1 లక్షల మంది పాల్గొన్నారు. గతంలో సూరత్లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును యోగాంధ్ర అధిగమించింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకేసారి యోగాసనాలు చేసి రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేశారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు రికార్డుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ప్రజా ప్రతినిధులు ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు యోగాంధ్ర గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమంలో 3.1 లక్షల మంది పాల్గొన్నారు. గతంలో సూరత్లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును యోగాంధ్ర అధిగమించింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేశారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు రికార్డుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ప్రజాప్రతినిధులు ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు.